సో రెడ్ డ్రెస్, ఘాటీ వర్క్, అలాగే డిజైనర్ పీస్ ఎలా అనిపించిందో మా ఆయనగారు అయితే చుట్టూ తిప్పుకుంటూ వెళ్తున్నారండి. నా క్వశ్చన్కి ఆన్సర్ ఇచ్చింది అయితే बैंगल्स शॉपिंग అయితే ఉందన్నాను కదా నేను లాస్ట్ ब्लॉग तो ये 8 बैंगल्स है 100 रुपीज़ का मिल रहा है। मैंने बताया था ना इधर पे हिंदी वाले भैया लोग बल्ला के होते बोल के। क्या नाम है भैया आपका? मेरा नाम पिंटू है। पिंटू कहाँ से? హాయ్ హలో అండి, అస్సలాము అలైకుం, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోసిన్ అఫీషియల్ వనం. సో ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈరోజు నేనైతే మీకు ఒక టాస్క్ ఇచ్చాను కదా, సో నేను కొన్న డ్రెస్ ఏ కలర్ అనేసి. సో చాలామంది అయితే చెప్పారు. సో ఎవరు కరెక్ట్గా చెప్పారో ఆన్సర్ నేనైతే పైన పిన్అప్ చేస్తానన్నమాట లాస్ట్లో. వీడియో అయితే చివరి వరకు చూడండి. వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో అయితే తెలపండి. అలాగే లైక్, షేర్, హైప్ తప్పకుండా అయితే ఇవ్వండి. కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా కానీ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు డే మొత్తం నేను ఏమేమి చేస్తానో మీతో షేర్ చేసుకుంటానన్నమాట. అలాగే నా డ్రెస్ అయితే ఎలా అనిపించిందో ఒకసారి అయితే చూసి చెప్పేసేదండి. ఈ డ్రెస్ నేనైతే కొన్నాను. సో రెడ్ డ్రెస్, ఘాటీ వర్క్, అలాగే డిజైనర్ పీస్ ఎలా అనిపించిందో నా డ్రెస్ అయితే చెప్పేసేయండి. సో ఒకరో ఇద్దరు చెప్పారు కరెక్ట్గా కామెంట్. చాలామంది అయితే రెడ్ వైట్, రెడ్ బ్లూ, రెడ్ గ్రీన్ అలా చాలామంది చెప్పారు. నేను ఒక 2-3 పేర్లు అయితే కామెంట్లో అయితే నేను పిన్అప్ చేస్తానన్నమాట. అలాగే కామెంట్ పిన్అప్ చేస్తాను, పైన అయితే నా నేమ్స్ అయితే ఇస్తానన్నమాట. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఈరోజు నేను చేయబోయే పనులన్నీ మీతో షేర్ చేసుకుంటాను. అలాగే పాపకైతే ఎగ్జామ్ ఈరోజు లాస్ట్ డే. మా పాప అయితే ఒక మాట చెప్పింది, అది కూడా చెప్తాను. వెళ్తూ చెప్పుకుందాం, అన్నీ ఇక్కడే చెప్పుకుంటే టైం అయితే అయిపోతుంది. ఆల్మోస్ట్ మనకు 11:50 అయిపోయింది. 12కి అయితే ఇసిపెట్టేస్తారు కాలేజ్. సో వెళ్దామా అండి? పదండి అయితే వెళ్దాం. ఇప్పుడు కాలేజ్ దగ్గరికి అయితే బయలుదేరాము మేము. ఇంకా లాస్ట్ ఎగ్జామ్ కదా పాపకి 12కి అయితే వదిలేస్తారనమాట. పాపకి పిలుచుకునేసి మా పాప ఈరోజుకైతే ఫుల్ ఫ్రీ అయిపోతుంది. డే అండ్ నైట్ అయితే కష్టపడింది ఎగ్జామ్స్కి. రంజాన్ నెల ఒక్క మళ్ళీ ఎగ్జామ్స్కి చదువుకోవడానికి చాలా కష్టపడింది. ఈ రోజుకైతే మా పాపకి విడుదల అండి, బిడ్డకు విడుదల అని అరుంధతి మూవీలో చెప్పినట్టు మా పాపకి ఈరోజు అయితే విడుదల అనుకోండి. మా ఆయన గారు అయితే ఫుల్ హ్యాపీగా ఉన్నారు. పాపకి ఎగ్జామ్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. ఇంకా 6 డేస్కి 5 డేస్కి ఒకసారి టెన్షన్, మొదలలా పిలుచుకోవాలి. మా పాపకు కంటే ఈయనకి ఎక్కువ టెన్షన్. ఇంకా పాప తొందరగా రాండి అనే దానికైతే ఈయన ఒకటి టెన్షన్. సో అందరికీ టెన్షన్స్ అయితే ఈరోజు కంప్లీట్ అయిపోతుంది. రేపు ఉగాది, మళ్ళీ మనకు ఒక 2 డేస్ తర్వాత రంజాన్ పండుగ అయితే స్టార్ట్ అయిపోతుంది. సో ఫుల్ హ్యాపీనెస్ ఉంటుంది ప్రతి ఒక్కరికి. అందరూ మంచిగా బాగా జరుపుకోవాలని ఈ పండుగ అని నేనైతే అందరి కోసం దువా అయితే చేస్తున్నాను అనమాట. మదనపల్లి హుసేన్ సాగర్ బ్యాక్ సైడ్ అయితే మనకైతే పాప కాలేజ్ ఉంది, శ్రీ చైతన్య. ఇంకా కాలేజ్ దగ్గర ఫైనల్గా అయితే వచ్చేసామన్నమాట. ఇది వచ్చేసి జ్ఞానాంబిక బిల్డింగ్ చూడండి బ్యాక్ సైడ్. పాపకైతే పిలుచుకొని వచ్చి ఇంట్లో వదిలేసామన్నమాట. ఇంకా ఫైనల్గా నాకు బ్యాంగిల్స్ షాపింగ్ అయితే ఉందన్నాను కదా నేను లాస్ట్ బ్లాగ్లో. సో బ్యాంగిల్స్ షాపింగ్ వెళ్తామా లేదా ఈరోజు అనేసి మా ఆయన డిసైడ్ చేసేసారు. వెళ్దామన్నారు. నేనైతే రెడీ అయిపోయాను అనమాట. ఇలా రెడీ అయ్యాను. ఇంకా అలాగే నేను డ్రెస్ తీసుకున్నానా, శారీ తీసుకున్నానా అది కూడా చెప్పేసేయండి నాకు. ఇంకా మ్యాచింగ్ బ్యాంగిల్స్ కోసం అయితే వెళ్తున్నా. ఆర్ఆ స్ట్రీట్, చలో ఆర్ఆ స్ట్రీట్, మనం మదనపల్లి చూసేద్దాం. మళ్ళీ ఈరోజు వెళ్దాం, రండి తొందరగా రండి. ఇంకా మనం మదనపల్లిలో బైపాస్ నుంచి బస్సులు వెళ్తాయి అంటున్నాం కదా. సో చూడండి, బైపాస్ నుంచి బస్సు అయితే వెళ్తుంది కదా. ఇలాగే రావాలి, ఇలాగే వెళ్ళాలి. ఇంకా పలమనే నుంచి వచ్చే బస్సులు కూడా మనకు అటు సైడ్ నుంచి మనకు కొత్త బైపాస్ నుంచి వచ్చి మళ్ళీ మనకు అక్కడ కడుతున్న బ్రిడ్జ్ దగ్గర నుంచి అయితే వస్తున్నాయన్నమాట. సో డిమార్ట్ అంతా దాటుకొని వెళ్తుంది. కానీ ప్రతి బస్సు అయితే మనకు ఆర్టీసీ బస్ స్టాండ్కి వెళ్ళడం మాత్రం ఖాయం, ఎంత లాంగ్ వెళ్ళినా కానీ సరే. చౌడేశ్వరి గుడి దగ్గర అయితే జాతర అయితే జరుగుతుంది. ప్రతి జాతరకి అయితే ఇక్కడ వచ్చేసి ఎగ్జిబిషన్ అనేది వస్తుంది మన మదనపల్లికి, చౌడేశ్వరి జాతరకి. ఇక్కడ చూడండి, జాతరకి అయితే ఇక్కడ అన్ని దుకాణాలు అయితే పెడుతున్నారు. ఇది ఎగ్జిబిషన్ అయితే తయారవుతుంది ఇక్కడ. ప్రతి సంవత్సరము ఈ జాతరకి అయితే ఖచ్చితంగా ఎగ్జిబిషన్ అనేది ఇక్కడికైతే వస్తుంది. ఇది వచ్చేసి మనకు రామారావు కాలనీ అంటారు, మదనపల్లిలో రామారావు కాలనీ. ఇంకా మొత్తం చూడండి షాప్స్ అయితే ఎలా ఉన్నాయో. మొత్తం బండ్ల పైన అరటి పండ్లు అమ్ముతున్నారు, ఫాలుదా ఉంది, బర్గులు, నిప్పటి మసాలా తీసేసుకోండి, ఎవరికి ఏమేమి కావాలో కొనేయండి. అయితే మనం తారకరామ దగ్గర ఉన్నాము. సో తారకరామ అందరికీ తెలిసింది, ఇప్పుడైతే మంచి థియేటర్ ఇది. ఇప్పుడైతే లేదు, ఇదంతా పౌరుగొట్టేశారు. మనమైతే మిగిలిన షాపింగ్ చేయడానికి ఇంకా కొద్దిగా మిగిలింది కదా, ఆ షాపింగ్ కూడా కంప్లీట్ చేసేయాలి ఈరోజు. ఇంకా రేపు వచ్చేసి మనకు ఇక్కడ మసాలా రెడీ చేసుకోవాలి, ఇంకా ఏమేమి కావాలి అన్నీ తెచ్చేసుకోవాలి కదా. 1 డే అలా అవుతుంది. ఇంకా 1 డే అయితే నాకు మెహందీ వేసుకునేదానికి సరిపోతుంది నాకు, పాపకైతే. ప్రస్తుతం అయితే బ్యాంగిల్స్ షాపింగ్ అయితే ఈరోజు అయిపోతుంది. ఇంకా ఫస్ట్ నా షాపింగ్ అయిపోయిన తర్వాత మా పాప అయితే వస్తుంది. మళ్ళీ ఈవినింగ్ రావాలి మా హస్బెండ్, మళ్ళీ ఒక వర్క్ అయితే ఉంది. ఇంకా ప్రస్తుతం మనం బెంగళూరు బస్ స్టాండ్లో అయితే ఉన్నాం చూడండి. ఇక్కడ
మా ఆయనగారు అయితే చుట్టూ తిప్పుకుంటూ వెళ్తున్నారండి. నాకు మాలిక్ ఫంక్షన్ హాల్ దగ్గర అయితే ఉన్నాము. అక్కడ మస్జిద్ దగ్గర అయితే ఇంకా నమాజ్ అయింది కదా, సో ఫుల్గా క్రౌడ్ ఉంది అక్కడ. ఇంకా ఇఫ్తియార్ టైం కూడా అవుతుంది, అందుకనేసి ఫుల్ క్రౌడ్ ఉందనేసి ఈ పక్క వీధిలో నుంచి తీసుకొని పోతున్నారు. ఇక్కడ మనకు మదనపల్లి వచ్చేసి ఈశ్వరమ్మ కాలనీ, దేవలం స్ట్రీట్, అలాగే మాలిక్ ఫంక్షన్ హాల్, రాగిమాన్ అంటాం కదా, ఇవి మొత్తం ఒకే చోటే ఉన్నాయి. కొద్దిగా డిస్టెన్స్ అయితే మనకు 4 ఏరియాలు అయితే అటాచ్ అయిపోతాయి ఇక్కడ. ఇంకా ప్రస్తుతం అయితే రాగిమాన్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. రాగిమాన్ దగ్గర బాలాజీ డాక్టర్ అంటే సతీష్ డాక్టర్ అయితే ఇక్కడైతే ఫేమస్ అన్నమాట. ఈ ఏరియాకి మొత్తం కింగ్ ఆ డాక్టర్ ఇక్కడ కదండి. అవును, ఈ ఏరియా మొత్తము కింగ్ ఆఫ్ కింగ్. రాగిమాన్ ఏరియా కింగ్ డాక్టర్ అయితే బాలాజీ డాక్టర్ ఇక్కడ. రాగిమాన్ అయితే చూడండి, ఈ రాగిమాన్కి ఈ ఏరియా అయితే ఫేమస్ అన్నమాట. ఇక్కడ గుడి ఒకటి ఉంది చూడండి. సో ఈ రాగిమాన్ అయితే ఇక్కడ ఫేమస్. అల్లనేరేడు పళ్ళు సీజన్లో అయితే ఇక్కడ అల్లనేరేడు మండీలు అయితే ఎక్కువ ఉంటాయి ఇక్కడ. ఈ ఏరియా మొత్తము మనకు చన్పూర్ రోడ్ మొత్తం చాలా ట్రాఫిక్ అయిపోతుంది నేరేడు పళ్ళు వచ్చినప్పుడు. ఇంకా ఫస్ట్ నేరేడు పళ్ళు తినకూడదు అనేవాళ్ళు, ఇప్పుడైతే నేరేడు పళ్ళు తింటే షుగర్ తగ్గిపోతుందంటే ప్రతి ఒక్కరూ తినే పనే. 50 రూపాయలు అమ్మేది 200 అమ్మేస్తారు ఆ సీజన్లో మాత్రము. ఇంకా ఈ ఏరియా కూడా బాగుంటుంది, కానీ వానలు పడిందంటే కొంచెం ఎక్కువగా వానలు వచ్చినాయంటే మునిగిపోతుందండి. ఇది మునుగుతుంది కదా, కొద్దిగా మునిగిపోతుంది ఎక్కువ వానలు వచ్చినాయంటే ఈ సైడ్ అయితే. మనం ఫైనల్గా ఆర్ఆర్ స్ట్రీట్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఆర్ఆర్ స్ట్రీట్ లోపలికి అయితే వెళ్ళాలి. చిత్తూరు బస్ స్టాండ్ నుంచి రైట్కి వెళ్ళాలన్నమాట. ఇప్పుడు ఈ రైట్కి వెళ్ళామంటే ఇంకా బండి ఇక్కడే పెట్టేసాడు అంటారో ఏమో. ఎండాకాలం వచ్చేస్తే ఇలా అయితే పట్టాలు అయితే వేసేస్తారు ఆర్ఆర్ స్ట్రీట్ మొత్తము. ఇంకా బ్యాంగిల్స్ అంటారా, బండుల్లో షాపుల్లో అయితే జగ అని ఉంటాయి. ఇప్పుడు ఈ టైంలో అయితే ఈ 3 days అయితే ఫుల్ క్రౌడ్ బ్యాంగిల్స్ కోసమే ఎక్కువగా ఇక్కడైతే మనకు. ఇంకా ఉగాది ప్లస్ రంజాన్ 2 కలిసి రావడంతో అందరూ కలిసి కట్టుగా అయితే వస్తున్నారు షాపింగ్ చేయడానికి అయితే ఈసారి. చూడండి బ్యాంగిల్స్ ఎన్ని ఉన్నాయో చూడండి ఇక్కడ. నేను అక్కడ తీసుకోను, సరేనా. ఇంకా ఈ ఆర్ఆర్ స్ట్రీట్ మొత్తం ఇప్పుడు ఆశ్రమ్ దగ్గర అయితే ఉన్నాం మనము ప్రస్తుతానికి. చూడండి ఇది వచ్చేసి 100 రూపీస్ బాక్స్. तो कितने का है? 100 रुपीज़ का है. हाँ जी, 100 रुपीज़ का. तो ये 8 बैंगल्स है 100 रुपीज़ का मिल रहा है. मैंने बताया था ना इधर पे हिंदी वाले भैया लोग बल्ला के होते बोल के. क्या नाम है भैया आपका? मेरा नाम पिंटू है. पिंटू. कहाँ से? उत्तर प्रदेश से. उत्तर प्रदेश. अच्छा. ना మదనపల్లిలో ఎస్ఆర్ అయితే చూడండి జగ అని ఉంది. ఇంకా సిటిఎం రోడ్ ఒకటే కొద్దిగా ఖాళీగా ఉంది, వెళ్ళడానికి రావడానికి కొద్దిగా ట్రాఫిక్ తగ్గింది ఇక్కడ చెట్లు తీసేసినప్పటి నుంచి అనుకుంటే. కానీ లేదని ఎస్ఆర్ షాపింగ్ మాల్ వచ్చినప్పటి నుంచి చాలా క్రౌడ్ అయితే పెరిగిపోయింది. ట్రాఫిక్ సమస్యలు రోజుకు పెరిగిపోతున్నాయి. సో తొందరగా డబల్ రోడ్స్ రావాలి ఇక్కడ అని అనుకునే వాళ్ళందరూ కామెంట్ అయితే చేయండి. ఇదైతే బాంబే బిగ్ బజార్. ఇది నా చిన్నప్పటి నుంచి నేను చూస్తూనే ఉన్నా, ఇక్కడే ఉంది. ఇది మన బర్మా స్ట్రీట్ దగ్గర అయితే ఉందన్నమాట. ఏఎస్ఆర్ థియేటర్ చూశారు కదా అక్కడ. ఇంకా ఇలాగే వెళ్తూ పోతే రైట్కి వెళ్తే మనకు బర్మా స్ట్రీట్ అయితే వస్తుంది. మనం లెఫ్ట్కి వెళ్ళామంటే మనకు బైపాస్లోకి వెళ్ళిపోవచ్చు అనమాట. ఎక్కడికి వెళ్ళాలన్నా ఆర్టీసీ బస్ స్టాండ్ మనకు. ఇంకా వానలు వస్తే ఇక్కడ ఉండే బ్రిడ్జ్ కూడా మునిగిపోతుంది. అమ్మో ఫుల్ రోడ్డుపై కదా నీళ్ళు వచ్చేస్తుంది. ఇంకా జిఆర్టీ జ్యువెలర్స్, ఇంకా ఇక్కడి నుంచి మొత్తం స్టార్ట్ మనకు. జిఆర్టీ జ్యువెలర్స్ మనకు మనపురం ఇలాంటివన్నీ మన మదనపల్లిలో ఫుల్గా అయిపోయినాయి అనుకోండి. ఇంకా చందన షాపింగ్ మాల్ ఉంది మనకు ఈ ఏరియాలో. ఇంకా హైలైట్ అంటే ఈ ఏరియాలో అయితే మనకు చందన షాపింగ్ మాల్ ప్రస్తుతానికి అయితే హైలైట్. ఇంకా రాను ఏమేమి వస్తాయో తెలియదు. నిండిపోతుంది చూడండి. వానలు పడితే మనం మదనపల్లిలో ఫుల్గా ఇక్కడ చెట్లు అమ్ముతున్నారు, రోజా చెట్లు. ఎవరికైనా కావాలంటే వచ్చి కొనేసేయండి. ఇంకా ఇక్కడ మొత్తం చిన్న షెడ్స్ ఉన్నాయి. నాకు తెలిసి ఇంకా రోడ్లు వచ్చాయంటే డబల్ రోడ్స్, ఇవి కూడా పెరికేస్తారో ఏమో నాకైతే తెలియదు. ఇక్కడ వచ్చేసి ఈ బిల్డింగ్లో బిగ్ బజార్ అనేసి పెట్టేసి ఎత్తేసారనమాట. ఎందుకు ఎత్తేసారంటే చాలా ఎక్కువ రేట్లు అయితే పెట్టేశారు కాబట్టి బిగ్ బజార్ అయితే ఎత్తేసారు. ఇంకా వెనిలా ఫుడ్స్ వెజ్ అండ్ నాన్ వెజ్. ఇంకా ఈ ఏరియాలో అయితే ఇంకా షాపింగ్ ఏరియా కూడా అయిపోయింది అనుకోండి. అంటే జెంట్స్కి మాత్రమే షాపింగ్ ఏరియా కూడా చిన్నగా అయిపోయింది ఇక్కడైతే మనకు. ఇక్కడ ఫస్ట్ మనకు ఎల్ఐసి బిల్డింగ్ అనేసి ఓల్డ్ బిల్డింగ్ అయితే ఉండేది. ఇప్పుడైతే మొత్తం చేంజప్ అయిపోయింది. మదనపల్లి మొత్తం ఇలాగే చేంజ్ అయిపోతుంది. మనం ప్రస్తుతం ఆర్టీసీ బస్ స్టాండ్ ప్లస్ 2 టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర అయితే ఉన్నాం. రెండు ఎదురుగానే ఉన్నాయన్నమాట. సో ఇదే మన మదనపల్లి ఆర్టీసీ బస్ స్టాండ్. మనమైతే హలీం పార్టీ చేసుకోవడానికి వెళ్తున్నాం. ఇక్కడ పెట్రోల్ బంక్లో అయితే పెట్రోల్ పట్టుకొని ఇంకా రాయల్ అరేబియా దగ్గరికి అయితే వెళ్తున్నాం. సో రాయల్ ఫర్నిచర్స్ ముందు నుంచి అయితే వెళ్తున్నాం. ఎక్కడ చూసినా ఈ ఏరియా మొత్తం రాయల్ అయిపోయింది. ఎందుకండి ఇలా?
ఏమో అంతా రాయల వల్లే ఉన్నారు ఈ లైన్లో. అట్లనా, వెళ్దాం పదండి అయితే. ఇక నేనైతే చెప్పాను కదా మా పాప ఒక మాట చెప్పింది అనేసి. సో ఎగ్జామ్స్ అయిపోతే ఒక చిన్న పార్టీ చేసుకుందామమ్మా అని చెప్పింది. సో ఆ పార్టీ వేరే ఏదైనా ఎందుకు అనేసి మేమైతే హలీం తిందామనేసి పార్టీ అయితే ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది అనేసి ఫైనల్గా హలీం కూడా లాస్ట్ అయిపోతుంది. ఇంకా 2 డేసే మనకు దొరుకుతుంది కాబట్టి మేమైతే హలీం పార్టీ అయితే చేసేసుకున్నాం అనమాట. సో చాలా మంచిగా టేస్ట్గా ఉండింది. సో ఏ హలీం తిన్నామో చెప్పండి ఒకసారి. నా క్వశ్చన్కి ఆన్సర్ ఇచ్చిందైతే అను గారండి. అను గారు అయితే కరెక్ట్గా చెప్పారు. ఎస్, నేనైతే తీసుకున్నది రెడ్ డ్రెస్. ఇంకా చాలామంది అయితే ట్రై చేశారు, అంటే రెడ్ హార్ట్, గ్రీన్ హార్ట్, రెడ్ బ్లాక్ హ్యాట్, వైట్ హ్యాట్ ఇలా ఇచ్చారనమాట, ఆప్షన్స్ ఇచ్చారు. బట్ నేను తీసుకున్నది అను గారు చెప్పారు కదా అది 6th one డ్రెస్ అనేసి. సో ఎగ్జాక్ట్గా కరెక్ట్గా నేను అదే తీసుకున్నాను. సో కంగ్రాచులేషన్స్ అను గారు, మీ పేరు అయితే నేను ఇక్కడ చెప్పాను. అలాగే మీ కామెంట్ నేను పిన్అప్ చేస్తాను. ఇప్పుడు నెక్స్ట్ వ్లాగ్లో మీకు ఆప్షన్ ఇంకోటి ఏమంటే క్వశ్చన్, నేనైతే హలీం తిన్నాను. ఈరోజు మనము చెప్పాను కదా పార్టీ అయితే చేసుకున్నాము, హలీం పార్టీ. నేను చికెన్ హలీం తిన్నానా, మటన్ హలీం తిన్నానా, అందరూ అయితే కామెంట్ చేయండి. ఎవరు ఫస్ట్గా కామెంట్ కరెక్ట్గా చెప్తారో వాళ్ళ కామెంట్ పిన్అప్ చేసి మళ్ళీ నేను వాళ్ళ కామెంట్ అయితే ఇక్కడ హైలైట్ చేస్తానన్నమాట. సో అను గారు మీకు మళ్ళీ కంగ్రాచులేషన్స్, కరెక్ట్గా చెప్పారు. నాకైతే చాలా బాగా నచ్చింది, అందరికీ నచ్చింది. ఎందుకంటే అది డిజైనర్ పీస్ కాబట్టి ఘాటీ వర్క్ అయితే వచ్చింది, చాలా బాగా నచ్చింది. ఇంకా చాలా జిల్జిల్జిగా అయితే ఈ మధ్య నేను వదిలేసాను వాడడము. సో అది బాగుంది కదా. సో నా చాయిస్ మీ చాయిస్ సేమ్ అనిపించింది నాకైతే. సో థ్యాంక్ యూ అండి కరెక్ట్గా ఆన్సర్ ఇచ్చినందుకు. ఫైనల్గా రాయల్ అరేబియాకి అయితే వెళ్ళి హలీం అయితే తినేసి ఇంకో హలీం బాబుకైతే పట్టుకెళ్తున్నాం అనమాట పార్సలు. హలీం పార్టీ అయిపోయింది, ఇంకా నా షాపింగ్ అయిపోయింది. ఇంకా మా ఆయన గారి బాధ ఏమంటే అయిపోయింది అంటావు కానీ నీ షాపింగ్ అయితే అయ్యేది లేదు అంటున్నారు. బట్ నాదైతే అయిపోయింది. ఇంకా పాపకి ఫైనల్గా గాజులు అయితే తీసుకోవాలి, నాది కంప్లీట్. ఇంకా పాపది అయిపోతే మొత్తం షాపింగ్ కంప్లీటే. ఇంకా రేపు మొత్తం ఫుల్ డే ఏమేమి కావాలి పండగకి తెచ్చుకొని తర్వాత వచ్చేసి ఇంక అద్రక్ లసన్ జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే రెడీ చేసుకోవాలి. ఇది మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫైనల్గా నాకు కావాల్సింది మెహందీ. చేతులకైతే మెహందీ వేసుకోవాలి. రేష్మా మెహందీ వాళ్ళ దగ్గరికి అయితే వెళ్తున్నాను అనమాట. నేనైతే రీసెంట్గా వాళ్ళ ప్రమోషన్ కూడా చేశాను, వాళ్ళ దగ్గరే నేనైతే మెహందీ వేసుకోబోతున్నాను. వేసుకున్న తర్వాత చూపిస్తాను మీకు ఎలా అనిపించింది ఏమి అనేసి. సో ఈ రోజుకైతే ఇదేనండి. మరి మన వ్లాగ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఫస్ట్ టైం చూసేవాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రీసెంట్గా నేనైతే ఒక కొత్త ఛానల్ అయితే ఓపెన్ చేశాను, మోహసిన్ అఫీషియల్ 2M. సో ఈ మోహసిన్ అఫీషియల్ 2Mకి అయితే కూడా సపోర్ట్ చేయండి, హిందీ కంటెంట్. సో చాలామంది నాకు అడుగుతున్నారు హిందీలో అయితే వీడియోస్ చేయండి అనేసి. సో వాళ్ళ కోసం అయితే ఈ ఒక్క ఛానల్, ఇంకోటి నేనైతే 1Mకి కాస్త 2Mగా చేసేసారనమాట, అంటే లాంగ్వేజ్ చేంజ్ అంతే ఇది. సో సేమ్ వీడియోస్ వస్తూ ఉంటాయన్నమాట. వీడియోస్ సపోర్ట్ చేయండి, ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకోటి ఏమంటే దానికి హైప్ అయితే ఇప్పుడే రాదు, మోటివేషన్ అయిన తర్వాత అయితే హైప్ వస్తుంది, మళ్ళీ హైప్ అయితే ఇచ్చేసేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.